మెగాస్టార్ మళ్లీ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? త్వరలో అన్నయ్య 150వ సినిమా పట్టాలపైకి ఎక్కబోతోందా? హైకమాండ్ సూచనతోనే ముఖానికి రంగేసుకోబోతున్నాడా? కళామతల్లి సేవ కోసమా లేక నెమ్మదిగా నడుస్తున్న తన పొలిటికల్ ట్రైన్ ను జెట్ స్పీడ్ తో నడిపించేందుకా? మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటేనే ఆడియన్స్ పల్స్ రేట్స్ అమాంతం పెరిగిపోతాయి. అన్నయ్య వెండి తెరపై కనిపించాడంటే చాలు థియేటర్లలో ఈలల మోత, నిర్మాతకు కలెక్షన్ల కాక, అంతలా మురిపించి మరిపించి టాలీవుడ్ సింహాసనాన్ని అధిష్ఠించిన నటధీరుడు మెగాస్టార్. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? శంకర్ దాదా జిందాబాద్ సినిమాతో తన టాలీవుడ్ జర్నీకి ఫుల్ స్టాప్ పెట్టి బాలీవుడ్ కు షిఫ్ట్ అయిన చిరును మళ్లీ వెండి తెరపై చూడాలని అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. కొందరైతే చిరు ఇంటి ముందు ధర్నా కూడా చేశారు. అమితాబ్ వంటి స్టార్ కూడా మెగాస్టార్ మళ్లీ సినిమాల్లోకి రావాలని కోరారు. అంతేకాదు ఠాగూర్ మళ్లీ నటిస్తే గెస్ట్ రోల్ కూడా చేస్తానని మాటిచ్చారు కూడా. ఇక అప్పటి నుంచి చిరు సిల్వర్ స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. అందుకు తన ఫిజిక్ ను కూడా మార్చుకుని స్లిమ్ గా తయారయ్యాడు. కానీ ఆ దిశగా చురుగ్గా అడుగులు మాత్రం పడలేదు. అయితే ఇన్నాళ్లకు మళ్లీ చిరు సీరియస్ గా సినిమాల్లోకి రావాలని చూస్తున్నాడు. ఇందుకు ఏఐసీసీ ప్రతినిధి వైలార్ రవినే కారణమని చెప్పవచ్చు. బాలీవుడ్ లో పాతుకుపోవాలంటే మళ్లీ టాలీవుడ్ లో తళుక్కున మెరవాలని చిరుకు సూచించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి. జనంలోకి వెళ్లేందుకు సినిమాను వినియోగించుకోవాలని చిరంజీవి భావిస్తున్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రజాయాత్రల కంటే సినిమా మాధ్యమాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. జనంలోకి వెళ్లాలన్నా, తన పూర్వ వైభవం మళ్లీ రావాలన్నా, పొలిటికల్ జర్నీ సాఫీగా సాగాలన్నా సినిమానే కరెక్ట్ అని భావిస్తున్నారు చిరు. రాజకీయాల్లో సోసోగా నడుస్తున్న పొలిటికల్ గాడి ట్రాక్ లో పడాలంటే గ్లామర్ ఇమేజ్ తోడు కావాల్సిందేనని సన్నిహితులు కూడా చిరుకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. వైలార్ రవి గారు ఇంటికి వచ్చినప్పుడు ఈ సమయంలో మీరు ఒక సినిమా ఎందుకు చేయకూడదు అన్నారు. సినిమా నేను చేసే టైం సమయం నాకు లేవు. బట్ ఎంత బిజీగా మీరు పొలిటికల్గా ఉన్నా సరే సినిమా ద్వారా ఇచ్చే మెసేజ్ మీరు కొన్ని నెలల పాటు యాత్రలు చేసి ప్రజల్లో ఉన్నా సరే ఇవ్వడం అవకాశం కుదరదు. ఇలాంటి మాధ్యమం మీ చేతుల్లో ఉంది, ప్రజలు కోరుకుంటున్నారు అన్నప్పుడు నాకు కూడా ఉత్సాహంగా అనిపించింది. ఎస్, ఐ మైట్ డూ ప్రొవైడెడ్ సబ్జెక్ట్ దొరికినప్పుడు. చిరు తన సినీ ఎంట్రీపై ఎప్పుడు మాట్లాడినా అభిమానుల్లో ఇవే చర్చలు. మెగాస్టార్ తో సినిమా కోసం టాలీవుడ్ దర్శకులే కాదు, తమిళ దర్శకులు కూడా అద్భుతమైన స్టోరీలతో ఇంద్రుడి కనుసైగ కోసం రెప్పవాల్చకుండా వెయిట్ చేస్తున్నారు. అయితే సుప్రీం హీరో టార్గెట్ వేరుగా ఉంది. ఒక్క దెబ్బతో 2 పిట్టల లక్ష్యంగా తన 150వ సినిమా ఉండాలనుకుంటున్నారు. సినిమా హిట్ కావడమే కాదు, ఆ మూవీ ప్రజల్లో తన వెయిట్ పెంచేదిగా ఉండాలని చూస్తున్నారు. అటు సినిమా పరంగాను, ఇటు రాజకీయంగాను తన రీ ఎంట్రీ సూపర్బ్ గా ఉండే విధంగా స్కెచ్ వేస్తున్నాడు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ లీడర్ అయ్యాడు మెగాస్టార్. అంతేకాదు వైఎస్ఆర్ తర్వాత జనం నాలుకపై నానే లీడర్ ఆ పార్టీలో లేకపోవడంతో చిరంజీవే కాంగ్రెస్ లో స్టార్ క్యాంపెయిన్ గా ఉన్నాడు. చిరును ఆ దిశగానే చూస్తోంది హైకమాండ్. చిరు గ్లామర్ ను యూజ్ చేసుకుని రాష్ట్రంలో డ్యామేజ్ అవుతున్న పార్టీ ఇమేజ్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ పెద్దలు. అందుకే వైలార్ రవి చిరును మళ్లీ సినిమాల్లో నటించాలని కోరారని తెలుస్తోంది. అధిష్టానం అభిమతం కూడా అది. మరి అన్నయ్య సినీ ఎంట్రీ తన పొలిటికల్ జర్నీకి బూస్ట్ నిస్తుందా? 2014 ఎన్నికల్లో చిరు గ్లామర్ కాంగ్రెస్ కు కలిసి వస్తుందో లేదో కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. పశ్చిమ గోదావరి